సినిమా అంటే మనకు గుర్తొచ్చేది పెద్ద స్క్రీన్, పాప్కార్న్, 2-3 గంటల ఎంటర్టైన్మెంట్. కానీ ఉక్రెయిన్కి చెందిన ఓ యువతి ఏమంటుందో తెలుసా? భారతదేశంలో సినిమా చూడడం అంటే అంతకంటే చాలా ఎక్కువ అంటుంది. భారతీయ సినిమా హాళ్లను యూరోప్లోని థియేటర్లతో పోల్చుతూ సాండ్రా అనే కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాండ్రా చెప్పిన మొదటి విషయం ఏంటంటే సెక్యూరిటీ. భారతదేశంలో సినిమా హాల్లోకి వెళ్లే ముందు దాదాపు ఎయిర్పోర్ట్లో చేసినట్టే చెకింగ్ ఉంటుందని చెబుతారు. బ్యాగులు చెక్ చేస్తారు, మెటల్ డిటెక్టర్ కూడా ఉంటుంది, పాస్పోర్ట్ పై స్టాంప్ వేయడం తప్ప ఆ తరహా చెకింగ్ ఉంటుంది. అలాగే యూరోప్లో మాత్రం అంత కఠినమైన తనిఖీలు ఉండవని చెప్తారు. నిజంగా ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటుంది ఈ సాండ్రా. అయితే ఆమెను ఇంతకంటే ఎక్కువగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే థియేటర్లో దొరికే ఆహారం అట. యూరోప్లోని చాలా సినిమా హాళ్లలో పాప్కార్న్, చిప్స్, కూల్ డ్రింక్స్ ఇవి మాత్రమే దొరుకుతాయి. కానీ భారతీయ మల్టీప్లెక్స్లలో చిన్న రెస్టారెంట్లో ఉన్నట్టే పూర్తి స్థాయి భోజనం అందుబాటులో ఉంటుంది అని ఈ సాండ్రా కామెంట్ చేస్తారు. సినిమా మొదలైన తర్వాత కూడా సీట్లో కూర్చొనే యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చని, కొద్దిసేపట్లోనే సిబ్బంది నేరుగా సీట్ దగ్గరకు తీసుకొచ్చి ఆ భోజనం మనకు అందజేస్తారని తను చాలా ఆశ్చర్యంగా ఈ విషయాన్ని తెలియజేసింది. యూరోప్లో అలాంటి సౌకర్యం లేదని, అది ఉంటే కూడా చాలా బాగుండు అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించింది. భారతీయ సినిమాల్లో ఉండే ఇంటర్వెల్ కూడా ఆమెకు కొత్త అనుభవమేనట. 3 గంటల సినిమాలకు బ్రేక్ అవసరమే, కానీ కేవలం 1.5 గంట నిడివి ఉండే హాలీవుడ్ సినిమాలకు కూడా ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్పుకొచ్చింది సాండ్రా. సినిమాల ప్రదర్శన విషయంలోనూ భారత్ ప్రత్యేకమని ఆమె అభిప్రాయపడింది. ఇక్కడ హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఇంగ్లీష్లోనూ, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తోనూ ప్రదర్శిస్తారు. కానీ పోలాండ్లో పోలిష్ సబ్ టైటిల్స్, ఉక్రెయిన్లో పూర్తి డబ్బింగ్ ఎక్కువగా కనిపిస్తుందని తెలిపింది. సాండ్రా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారతీయులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మన సినిమా సంస్కృతిని ప్రశంసించినందుకు ఆమెకు ధన్యవాదాలు కూడా చెప్తున్నారు. రెస్టారెంట్ తరహా భోజనం, సీటుకే ఫుడ్ డెలివరీ, ఇంటర్వెల్ వంటి ప్రత్యేకతలు కలిపి భారతదేశంలో సినిమా చూడడం కేవలం సినిమా చూడడం మాత్రమే కాదు, అది ఒక పూర్తి స్థాయి అనుభవం అని సాండ్రా చెప్తుంది. అందుకే యూరోప్తో పోలిస్తే భారతీయ సినిమా సంస్కృతి చాలా ప్రత్యేకంగా అనిపించింది అంటారు. మీకు కూడా మన సినిమా థియేటర్కి వెళ్తే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.